అందరికీ నమస్కారం. ఈరోజు వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే గారు ఈరోజు ఒక ప్రకటన చేస్తూ వాళ్ళ సమావేశంలో ప్రకటన చేశారు. అది చూసి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలంటే ఏ రకంగా భయపడుతున్నాడో స్పష్టమైంది. వారు చెప్తారు, స్థానిక సంస్థ ఎన్నికల్లో మీరు ఏకగ్రీవం ఇచ్చినా సరే గెలకపోయినా సరే ఖచ్చితంగా మీకు రానున్న ఎన్నికల్లో మీకు టికెట్ ఇవ్వమని వారు ప్రకటిస్తుంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి పరాభవం ఎదురవుతుందో వారికి ముందే అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి నేను మాట చెప్తున్నా. ఆ రోజు మీరు అధికారంలో ఉండగా ఒక జీవోని మీరు పాస్ చేశారు. ఏకగ్రీవాలని ప్రోత్సహించే విధంగా అందరికి కూడా మేము ప్రోత్సహిస్తే ఒక జీవోని పాస్ చేసి ఏకగ్రీవాలు అయితే చిన్న పంచాయతీకి పెద్ద పంచాయతీలు మేజర్ పంచాయతీలు అన్నింటికి కూడా ప్రోత్సహిస్తామని చెప్పేసి ఒక జీవోని కూడా విడుదల చేశారు. అయితే ఆ రోజు సరే ఏకగ్రీవాలు అప్పుడున్న పోలీస్ యంత్రాంగంతో అప్పుడున్న యంత్రాంగంతో భయభ్రాంతులు గురి చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని నామినేషన్ వేయకుండా ఎన్నెన్నో సంఘటనలు జరిగాయి. ఆ నామినేషన్ పత్రాలు కూడా చించివేశారు. ఆ సంఘటనలు కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సరే ఆ రోజు ప్రజామోదం లేకుండా ఏకగ్రీవం చేయించుకొని కనీసం ఆ ప్రకటన కూడా కట్టుబడి లేకుండా కనీసం ఆ పంచాయతీలకు కానీ నిధులకు ఇవ్వలే. ఇదేదో నేను చెప్పిన మాట కాదు. ఆ రోజు ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు, మీ పార్టీ సర్పంచులు కానీ మేజర్ సర్పంచులు కానీ మేజర్ పంచాయతీ సర్పంచులు కానీ వారు చెప్తున్న విషయాలు ఇవి. సరే ఆ రోజు ఎన్నికల్లో ఖచ్చితంగా ఏకగ్రీవాలు అవ్వాలి, ఏకగ్రీవం అయితే తప్ప మేము మీకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వమని చెప్పేసి ఆ రోజు చెప్పిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈరోజు చెప్తున్నాడు, ఈరోజు ఈ ప్రభుత్వంలో కానీ మీరు పోటీ చేయకుండా ఏకగ్రీవాలు ఇస్తే మాత్రం మీరు టికెట్లు రావని. అసలు ఏంటి బేరాలేంటి? ప్రజాస్వామ్యం మీద నీకు నమ్మకం ఉందా? ప్రజాస్వామ్యం నీ చేతుల్లో ఉన్నట్లుగా మాట్లాడే తీరు చూస్తే దీనికి ఒక చట్టం ఉంటుంది. స్థానిక సంస్థలు ఎన్నికలు సీట్లో గెలవాలంటే ప్రజలు నిర్ణయిస్తారు. మొన్నను నీకు ఏ రకంగా ప్రజలు రిజల్ట్ ఇచ్చారో చూశారు. రేపు స్థానిక ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా రిజల్టు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి బ్రహ్మాండ మెజార్టీ ఈ ప్రజలు ఇస్తారు. అది జరగబోతుంది. అయితే ఈ లోపున జగన్మోహన్ రెడ్డి ప్రకటన చూస్తే భయపడుతున్న విషయాన్ని స్పష్టమవుతుంది. ఖచ్చితంగా ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి. అదే సమయంలో దౌర్జన్యాలకి భయభ్రాంతులకు గురి చేసి నీలాగా ఏ పరిస్థితుల్లో కూడా అది ఎన్డీఏ కూటమి చేయదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు తీర్పు ప్రకారంగా జరుగుతుంది. రేపు కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ మేము కూడా సీట్లు కూడా ఇచ్చేది ప్రజలే, పార్టీలు కాదు. ప్రజల అభిప్రాయ ప్రకారంగా, అభిప్రాయ సేకరణ ప్రకారంగా ప్రజలు నచ్చిన వ్యక్తికే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మా గౌరవ జాతీయ అధ్యక్షుల వారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావచ్చు, లేకపోతే మా పార్టీ అధ్యక్షులు కావచ్చు, మీ ముగ్గురు కూడా మా పార్టీ పెద్దలు కానీ ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొనే ప్రజల ఆమోదం తెలిపిన వ్యక్తికే మేము సీట్లు ఇస్తాం. అదే సమయంలో ప్రజలు కూడా ఖచ్చితంగా ప్రజాసేవకు అంకితమైన ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మేము వేసిన రోడ్లు కానీ, గ్రామాల్లో కాలువలు కానీ, ఈరోజు మున్సిపాలిటీల్లో చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈరోజు ప్రజలు ఆ అభివృద్ధిలే ఆ ప్రజల ద్వారా రేపు ఓట్లు రాబోతున్నాయి. ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజార్టీ రాబోతుంది. మేము 2014-19లో 25,000 కిలోమీటర్లు మేము రోడ్లు కాలువలు నిర్మించాం. మీ టైంలో 2019-24 మధ్యలో కేవలం 1,800 కిలోమీటర్లు మాత్రమే మీరు నిర్మించారు. అది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లో, ఈ 2 ఇయర్స్లో మేము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వ మంత్రులు అందరూ కూడా సమిష్టిగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఈ 2 సంవత్సరాల్లోనే మేము దాదాపు 4,000 కిలోమీటర్లు పైబడి మేము ఈరోజు రోడ్లు నిర్మించాం, కాలువలు. మీరు 5 సంవత్సరాల్లో వాట్సాప్లో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కనీసం గుమ్ములు కూడా కప్పలేని పరిస్థితిలో మేము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
ఈరోజు రహదారుల నిర్మాణం కానీ అన్నీ కూడా ఈరోజు గ్రామాల్లో గ్రామ వికాసానికి నాంది పలిగే విధంగా ఈరోజు గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉండి 2 ఇయర్స్లోనే ఆర్థిక ఇబ్బందులను కూడా అధిగమించి ఈరోజు చేశారు. కొన్ని ఇబ్బందుల్లో కూడా అక్కడ ఉన్నప్పటికి కూడా దాన్ని కూడా అధిగమించి ఈరోజు గ్రామాభివృద్ధి జరిగింది. ఈరోజు మీరు ఎందుకు భయపడుతున్నారో అర్థం కాదు. ఈరోజు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఏ ఎలక్షన్ వచ్చినా సరే ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని బ్రహ్మాండంగా గెలిపే సిద్ధంగా ఉన్నారు. మీ గ్రామాల్లో పెన్షన్ ఇచ్చినప్పుడు చెప్తున్నారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి పెంచుకుంటూ పోయాడు, మాట ఇచ్చాడు, కొన్ని ఇవ్వలేకపోయాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారంగా, ఎన్డీఏ కూటమి మాట ఇచ్చిన ప్రకారంగా పెన్షన్ 1000 రూపాయలు పెంచి మాకు ఇస్తున్నారు, మాకు అన్నం పెడుతున్నారని మాకు మేము ఫస్ట్ తారీఖు వెళ్తుంటే గ్రామాలు పెన్షన్లు ఇస్తుంటే వారు చెప్తుంటే మాకు ఆనందం కలుగుతుంది. గ్రామాల్లో ఈరోజు రోడ్లు శిథిలావస్థ చేరుకున్న రోడ్లు, కాలువలు అన్నీ కూడా చేస్తుంటే వారందరూ కూడా మాకు గ్రామాలు వెళ్తున్న స్వాగతం పలుకుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. అదే మాకు ఇంకొక కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఈరోజు మొన్ననే 3 డేస్ బ్యాక్ మా యువనాయకుడు నారా లోకేష్ గారు విజయనగరం పర్యటనకు వస్తే విజయనగరంలో తండోలుగా జనాలు వచ్చి, మహిళలు, యువకులు వీరందరూ వచ్చి స్వాగతం పలికి మీ ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి గారి పట్ల, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పట్ల మేము చాలా విశ్వాసంతో ఉన్నాం, ఈరోజు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారని వారు చెప్తుంటే మాకు రేపు విజయనగరం ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒక విజయనగరంలో ఉన్న మా నగరపాలక సంస్థ బ్రహ్మాండమైన మెజారిటీ మేము గెలుచుకుంటున్నాం, కార్పొరేట్లను గెలిపించుకుంటున్నాం. ఖచ్చితంగా అన్ని స్థానాలు కూడా ఈరోజు అందరం కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మా కష్టానికి ప్రతిఫలంగా ఓటు రూపంగా ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్న విషయాన్ని కూడా మేము మీ దృష్టిలో పెడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈరోజు మీకు ఎమ్మెల్యేగా పులివెందుల ప్రజలు ఎన్నుకొని మీరు ఏ ఘనకార్యం చేశారో ప్రజలు చూస్తున్నారు. ఒక పులివెందుల ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు అసెంబ్లీకి వెళ్ళకుండా ఒక పక్క అసెంబ్లీ జరుగుతుంటే మరో పక్క కూర్చొని అక్కడ ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో మీ ప్రెస్ మీట్లు చూస్తున్నారు, మీ ప్రెస్ మీట్లో అభియోగాలు చూస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం పట్ల మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారో అది కూడా గమనిస్తున్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పట్ల దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఒక నెంబర్ 1 స్థానంలో ఈరోజు ఒక సీనియర్ ముఖ్యమంత్రిని పట్టుకొని అన్పార్లమెంట్లు మారుతున్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు. బెంగళూరుకు ఫుల్ టైం, తాడేపల్లి ప్యాలెస్కి పార్ట్ టైం వచ్చిన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఈరోజు స్థానిక సంస్థలు. మీకేం తెలుస్తుంది? ఈ రాష్ట్రంలో మీరు ఉంటాయి కదా ఈ 2 సంవత్సరాల్లో. ఈరోజు రాష్ట్రంలో ఏం స్వర్ణయుగం జరుగుతుందో మీరు చూస్తున్నారా? ప్రజలు ఈరోజు హర్షిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళా మా నాయకుడు కానీ, మా ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే మా ఐటీ శాఖ మంత్రి గారు కానీ, మా మంత్రులు కానీ, మేము కానీ గ్రామాలు వెళ్తుంటే బ్రహ్మాండంగా వారు స్వాగతం పలుకుతున్నారు. అలాంటి సందర్భాలు కూడా ఈరోజు చూడకుండా ఈరోజు బెంగళూరులో మకామేసి ఈరోజు తాడేపల్లి ప్యాలెస్కి చుట్టం సూపుగా వచ్చి ఏదో 4 విషయాలు మాట్లాడి ఇబ్బంది కలిగించే సమస్యలు కూడా సృష్టించే పరిస్థితి కూడా ఉందని జగన్మోహన్ రెడ్డి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈరోజు మీనాటి సంస్కృతిని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయమని, మా నాయకుడు అలాంటి సంస్కృతిలో లేడు. ఆయన ఎప్పుడు కూడా నీతి, నిజాయితీ, ధర్మం, ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా నిల్లారు. ఈరోజు నేను చెప్పడం కాదు, యావత్ ప్రజాస్వామ్యవాదులు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా సరే ఒక డిసిప్లైన్డ్గా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయి. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అది ఆ రకంగా వెళ్తుంది తప్ప ఇంకో రకంగా కాదు. ఈరోజు ఎన్డీఏ కూటమి ఒక కలయిక. ఈరోజు భావితరాలకి భవిష్యత్తు కనిపిస్తుంది, భావితరాలకి ఒక భరోసా కనిపిస్తుంది. ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న చెప్పినట్లుగా ఈ రాబోయే 15 ఏళ్ళు కూడా ఎన్డీఏ కూటమి నాయకత్వం బలోపేతంతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఖచ్చితంగా ఇది రేపు ఎన్నికలకు ఒక నాంది అవుతుందనే సందర్భాన్ని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకి ప్రజాస్వామ్యబద్ధంగా లేవని తెలియజేసుకుంటూ, వారికి ఎన్నికలంటే భయం పట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలే, మేము చేసే ఈరోజు ముఖ్యమంత్రి గారు పడుతున్న తపనని ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈరోజు వార్డు నెంబర్ నుంచి గ్రామంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వరకు ఎన్డీఏ కూటమి నాయకులే ఉండాలని ప్రజలు సిద్ధమయ్యారు. ఇది గత ఎన్నికల ముందే సిద్ధమయ్యారు. ఎన్నికల్లో మొన్న
ఎన్నికల్లో రిజల్ట్ చూపించారు, రేపు భవిష్యత్తులో కూడా చూపించబోతున్నారు. ఖచ్చితంగా గ్రామ అభివృద్ధి కానీ పట్టణ అభివృద్ధి కానీ ఎన్డీఏ కూటమితో సాధ్యమైనది నిరూపిస్తారని మేము తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి ఒకరోజు అధికారంలో ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా మాట్లాడే తీరు చూస్తే చాలా విచిత్రంగా ఉందని తెలియజేసుకుంటూ, స్థానిక సంస్థల బలోపేతాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమి కంకణం కట్టుకుంది. అదే అంకిత భావంతో పనిచేస్తున్నాం. 5 సంవత్సరాలు స్థానిక సంస్థలు నిర్వీర్యం చేశాం. స్థానిక సంస్థలకు రావాల్సిన నిధుల్ని పక్కదారి పట్టించి, దారి మళ్లించి ఈరోజు గ్రామీణ కనీసం ఒక బల్బు కూడా వేసుకున్న పరిస్థితులు 5 సంవత్సరాలు ఉంచిన పరిస్థితి చూసాం. కనీసం కాలువలు కూడా క్లీన్ చేయకుండా చేయించిన కార్యక్రమం కూడా ప్రజలు చూశారు 5 సంవత్సరాలు. అలాంటి వ్యక్తి ఈరోజు స్థానిక సంస్థల మీద ఖచ్చితంగా మీరు పోటీ చేయమని కేడర్ని నాయకుల్ని సూచిస్తుంటే ఒక విచిత్రంగా ఉంది. అందుకే ఈరోజు భయం పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు శాశ్వతంగా బెంగళూరుకే మీరు పరిమితం అవుతారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మీకు ఏ ఎన్నికలకు కూడా అవకాశం రాదు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలు కూడా 100% ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుస్తారు. ఇది సత్యం, ఇది ప్రజలిచ్చిన తీర్పని నేను ముందుగా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. ఇప్పుడు ఏంటంటే భవిష్యత్తులో పార్టీ ఉనికి ఏమవుతుందో వేరే విషయం, కానీ నా ఉనికి ఏమవుతుందనే పరిస్థితి ఈరోజు ఉన్నారు. వాళ్ళ నాయకులే చెప్తున్నారు కొంతమంది, ఈరోజు మా పరిస్థితి అగోచరంగా ఉంది, కనీసం మేము ఏ పార్టీ, కనీసం ఈ పార్టీలో ఉంటే ప్రజలు మర్చిపోయిన పరిస్థితికి వచ్చారు, ఆయన ప్రెస్ మీట్లు కానీ ఆయన తీరు కానీ చూస్తే ప్రజలు నచ్చట్లేదని కొంతమంది చెప్తున్న సందర్భం కూడా ఉందని తెలియజేసుకుంటూ